యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి శనివారం కూడా ప్రార్థన జరుగుతుంది. అదే మనం చక్కని మూల్యమైన వాక్యాన్ని మనం విన్నాం. దావీదు మరి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడని, అది మంచి అయినా చెడైనా, మరి సంతోషకరమైన సమయమైనా దుఃఖకరమైన సమయమైనా సరే ప్రతి విషయంలో దేవుని అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేసి ఆ కార్యాన్ని మొదలుపెట్టేవాడని, అదేవిధంగా రాత్రి మనం విన్నాం, మరి ఊరియా భార్యకు పుట్టిన బిడ్డ దేవుడు మొత్తి ఉండగా దావీదు బిడ్డ నిమిత్తమై రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రయాసపడిన ప్రయోజనం లేదు. దేవుడి సహాయం లేకపోతే మనం రాత్రంతా ప్రయాసపడిన ఉపయోగం ఉండదు. శిష్యులు అంటున్నారు, ప్రభా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక చేపైనా పడలేదు అంటారు. ఎందుకంటే యేసు ప్రభు వారితో లేడు కాబట్టి వారికి పడలేదు. ఈ రోజున ప్రభు లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రభు సహాయం లేకుండా నువ్వు ఎన్ని పరుగులు తీసినా సఫలత కలగదు. ఫిలిస్తీన్లు కూడా రాత్రి అంతా సంసోను కోసం ఆయన్ని చంపాలని మాటు వేశారంట. కానీ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఫిలిస్తీన్లు ఆయన్ని చంపలేకపోయారు. కాబట్టి దేవుడు తోడుగా మనకు లేకపోతే మనం ఏది ప్రారంభించిన దానిలో సఫలత అనేది కలగదు. యాకోబు రాత్రి అంతా ప్రార్థించాడు, జయం పొందుకున్నాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా మరి ప్రియులారా రాత్రి అంతా ఒలీవల కొండ మీద గడిపినట్లుగా మనం చూసాం. కనుక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి దావీదు ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసినటువంటి వాడు. బిడ్డ బాగు నిమిత్తమై రాజ్యంలో పేరు పొందిన వైద్యుల్ని పిలవనంపలేదు, కానీ పిల్లరా ఆయన ముందు దేవునికి మొరపెట్టాడు. ఈ రోజున మనకు అనారోగ్యాలైన, ఉద్యోగమైన సమస్యలైన, బిడ్డలు లేని సమస్యలైనా, మరొకటైనా మనము దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. దేవునిని మనము అడగాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి. అది బైబిల్ సెలవిస్తున్న మాట. ప్రభు దగ్గర మనం విచారణ చేస్తే అది మేలైతే మనకి మేలుకరంగా జరిగిస్తాడు, కీడైతే దాన్ని దూరపరుస్తాడు. కనుక మరి ఆ విధంగా పిల్లరా మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారమై ఆ విధంగా దావీదు వలె దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించి దేవుని కృపకు మనము పాత్రలమవుదాం. ఆమేన్, హల్లెలూయా. అమూల్యమైన మాట ఏంటంటే, దావీదు దేవుని నాడి ఎరిగినవాడు. ఏమి ఎరిగినవాడు చెప్పండి అందరూ. దేవుని నాడి అంటే జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా సీనియర్ డాక్టర్ ముందు చేసేది ఏంటంటే ఈ నాడి పట్టుకుని చూస్తాడు. నాడి కొట్టుకోవడంలో తేడా ఏమైనా ఉందా, బాగానే ఉందంటే ఏ జ్వరం లేదు ఏం లేదని చెప్పేస్తాం. ఇప్పుడు వైద్యులు అయితే ముందు థర్మోమీటర్ పెడతారు, కానీ టెంపరేచర్ చూడటానికి, తర్వాత స్టెథోస్కోప్తో చూస్తారు గుండె ఎలా ఉంది. ఒక సరైన వైద్యుడు నాడి పట్టుకుని చెప్పేస్తాడు ఇతని ఆరోగ్య పరిస్థితులు, సిచ్యువేషన్ ఎలా ఉంది. సో అలాగే దేవుని యొక్క సిచ్యువేషన్ ఏంటని మనం తెలుసుకోవాలి. దేవుడికి ఎలా ఉంటే మనం ఇష్టం, దేవుడు ఏది కోరుకుంటున్నాడు, ఏది ఇష్టపడట్లేదు, ఎలా నడవాలని ఆశిస్తున్నాడు, ఎలా నడిస్తే దేవుడు కోరుకోడు అనేది మనం ఎరిగి ఆ ప్రకారంగా మనం జీవిస్తే, స్త్రీలారా మీ భర్తకి ఏది ఇష్టమో ఎరిగి ఆ ప్రకారంగా మీరు జీవిస్తాం. ఆయన నాడి మీకు తెలుసు, మీ పిల్లల గురించి మీకు తెలుసు, ఏ విధంగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారని. కనుక పిల్లలు అలాగే దావీదుకున్న గొప్ప విషయం తల్లిదండ్రుల గురించి కాదు, పిల్లల గురించి కాదు, తన భార్య గురించి కాదు, కానీ దేవుడి గురించి పూర్తిగా ఎరిగినటువంటి వాడు దావీదు. సో ఎరిగి దేవునికి ఇష్టంగా ఆయన జీవించాడు. కనుకనే దేవుడు అనేక విజయాలు దావీదుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున మనం కూడా అన్ని విషయాల్లో కూడా జయం పొందాలి అంటే పిల్లరా దేవుని మనసు ఎరిగి, దేవుని నాడి ఎరిగి, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వారమై
ఆయన హృదయానుసారంగా మనం జీవించేవారుగా ప్రభువులో ముందుకు సాగిపోదాం. అలాగే దేవుడు మనకు సహాయమో చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ సమయంలో ఈ లేఖన భాగంలో నుండి మా అందరితో కూడా మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం కొరకు తండ్రి మేమందరం కూడా ఆశతో మీ సన్నిధికి వచ్చాం తండ్రి. ఆశ ఉన్న ప్రాణమును తృప్తిపరిచే దేవుడో ప్రభువా. దేవా తండ్రి, మా అందరి యొక్క ఆశను ఈ జీవాహారం అనే వాక్యము చేత తృప్తిపరిచి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. మరోసారి గట్టిగా. మంచిది. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్లో నుండి చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోయే జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చాలు. పిల్లల, మనం చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి, యవనస్తుడైనటువంటి తిమోతికి ఈ ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి సుమారుగా 30 సంవత్సరాల వయసులో ఉంటాడు. అప్పుడు పౌలు గారి యొక్క పరిచర్యలో ఒక అసిస్టెంట్ పాస్టర్ వలె ఉండి దేవుని సేవలో సహాయపడుతూ ఉన్నాడు. మరి ఈ తిమోతికి పౌలు గారు చాలా చక్కని విషయాలు రాశాడు. తిమోతి సంఘములో ఎలా ఉండాలో, అలాగే తిమోతి నడిపిస్తున్న సంఘము కూడా ఏ విధంగా ఉండాలో, పిల్లరా సంఘములో ఉన్న వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఎలా ప్రవర్తించాలో, ఈ విషయాలన్నీ కూడా రాసి తిమోతిని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో తిమోతికి వ్యక్తిగతంగా ఒక మాట రాస్తున్నాడు. ఇది సంఘానికి కాదు, తిమోతికి. ఏమని అంటే, తిమోతి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం వరకే ప్రయోజనం, కానీ దేవభక్తి విషయమైన సాధకం ఈ లోకంలోనే కాదు, రాబోయే పరలోకంలో కూడా అది నీకు ప్రయోజనకరమైంది అంటున్నాడు. ఏమైనా అర్థమైందండి? పౌలు గారి యొక్క మరి థియాలజీ కొన్నిసార్లు అర్థం కాదు. ఆయన గొప్ప వేదాంతి, గొప్ప ఫిలాసఫర్ అని చెప్పొచ్చు పౌలు గారు. ఆయన మాటలు కొన్ని అర్థం కాదు. జాగ్రత్తగా వాటిని చదివితే, నిదానించి చదివితే అర్థమవుతాయి. ఏంటి ఆయన అంటున్న మాటలంటే, తిమోతి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఎందుకంటే మరి శరీర సంబంధమైన సాధకము ఈ లోకంలో కొంత మట్టుకే ప్రయోజనం, కానీ దేవభక్తిని నువ్వు సాధకం చేస్తే ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా అది నీకు గొప్ప ప్రయోజనం. ఏంటి శరీర సంబంధమైన సాధకం? ఏంటి దైవభక్తి విషయంలో సాధకం? వాట్ ఈజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్? ఇంగ్లీష్లో ఫిజికల్ ఎక్సర్సైజ్. రెండోదేమో ఎక్సర్సైజింగ్ గాడ్లీనెస్, దైవభక్తిని సాధకం చేయడం. ఏం లేదమ్మా, సింపుల్గా మీకు చెప్పాలంటే శరీర సాధకం అంటే శారీరక ఎక్సర్సైజ్. శరీరానికి ఏం కావాలంటే ఎక్సర్సైజ్ కావాలి, వ్యాయామం కావాలి, అభ్యాసం కావాలి.
దేవుడు మన శరీరాన్ని సృష్టించింది ఎలాంటి సిస్టంతో సృష్టించాడంటే తిని కూర్చుని నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటావు అనే రకంగా దేవుడు సృష్టించలేదు. నువ్వు తిన్నది అరిగేదాకా కష్టపడు, చెమటోడ్చు, అప్పుడు నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేదా నీకే పని లేదా, నువ్వు పొలం పని చేయవా, ఆటో నగర్ వెళ్ళవా, లేకపోతే నీకు మంచి ఏసీలో కూర్చుని చేసే జాబ్ దొరికిందా, శరీరానికి కదలికలు లేవా, అయితే నువ్వేం చేయాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ నీ శరీరాన్ని కష్టపెట్టాలి 1 గంట అయినా. దేవుడు సృజించిన మన యొక్క బాడీ సిస్టమ్ అలాంటిది. అందుకే ఉద్యోగస్తులు, ఏసీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి ఏం చేస్తారో తెలుసా? వాకింగ్ లేదా జాగింగ్. వాకింగ్ అంటే స్లోగా నడవడం, జాగింగ్ అంటే స్లోగా పరిగెత్తడం. మరి కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకని? శరీరానికి ఎక్సర్సైజ్ అవసరం, మన బాడీకి కష్టం అనేది అవసరం, మన శరీరాన్ని శ్రమ పెట్టడం అవసరం. లేదా కూర్చొని తింటే ఏమవుతామంటే అటు పక్కకి ఇటు పక్కకు పెరిగిపోయి, ముందుకు పెరిగి వెనక పెరిగి ఒబేసిటీ అంటే బీపీలు, షుగర్లు, రకరకాల గుండె జబ్బులు. అందుకే మీకు ఒక వీడియో వినిపిస్తాను, వినండి. భలే విచిత్రంగా ఉంటుంది. రక్తపోటు లేదు, పక్షవాతము రాదు, నడక ఎంతో మేలు, అరగంటే చాలు. నడుము నొప్పులు మాయం, గుండె పదిలం ఖాయం, నడక ఎంతో మేలు, అరగంటే చాలు. కండబలము పెరుగు, కొవ్వు నిలువలు కరుగు, కడు దూరం క్యాన్సర్ కానరాదు, షుగర్, నడక ఎంతో మేలు, అరగంటే చాలు. చెంగున కాళ్ళు, అరిగిపోని కీళ్ళు, ముఖముపై తేజస్సు, 100 ఏళ్ల ఆయుష్, నడక ఎంతో మేలు, అరగంటే చాలు. ఏంటంట విన్నారా? శరీరానికి ఏం మేలు? నడక మేలు, ఎక్సర్సైజ్ మేలు. పిల్లగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానిలో కదలికలు ఉండాలి. దేవుడు పెట్టిన సిస్టమ్ అది. పాలు తాగే పిల్లవాడిని చూడండి ప్రియులరా, తల్లి దగ్గర పాలు తాగి అవి అరిగేదాకా ఏం చేస్తాడంటే కాళ్ళు చేతులు ఇలా తన్నుకుంటాడు, ఊపుతాడు, కేరింతలు కొడతాడు. కేరింతలు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆయన తాగిన పాలు అరుగుతాయి. లేదు, మౌనంగా పడుకుని ఉన్నాడంటే అతని ఆరోగ్యంలో ఏదో తేడా ఉంది. అన్నం తినే వయసు కలిగిన చిన్నపిల్లవాడిని చూడండి, తిన్నవాడు కుదుటుగా కూర్చోడు, ఇంట్లో అటు పరిగెత్తుతాడు, ఇటు పరిగెత్తుతాడు, అయి పడేస్తాడు, ఈ పడేస్తాడు. ఎందుకంటే అలా చేయడం ద్వారా ఆయన శరీరం ఎక్సర్సైజ్ అవుతుంది, ప్రియులారా, వ్యాయామం జరుగుతుంది ఆయన శరీరంలో, తద్వారా ఆరోగ్యంగా ఉంటాడు. మనం అంటాం అల్లరండి పాస్టర్ గారు, తట్టుకోలేకపోతున్నామండి, ప్రార్థన చేయండి వీడి కోసం అంటుంది ఒక ఆమె. అమ్మ, అల్లరి చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. ఆమేన్. బాడీలీ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం అనేది మనకు మంచిది. రోడ్ల మీద మనం చూస్తే చాలా మంది పొద్దున్నే లేచి బయటికి వెళ్ళిపోయి రోడ్ల మీద వాళ్ళు పడే తిప్పలన్నీ ఇన్ని కాదండి. ఒకవేళ తలకెట్ట రౌండ్గా తిప్పేస్తారు, వాళ్ళు పొట్ట తిప్పుతూ ఉంటారు, ఇట్లా చూసారు చూడలేదు ఏమండి? ఒకళ్ళేమో ఒంగోలు లేచి మరికొంతమంది ఏమో పరుగు, ఆయాసం వచ్చేదాకా పరుగు. ఇదంతా ఎందుకయ్యా అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలని. అయితే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, మంచిదే. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నావా? ఆర్ యు హెల్దీ స్పిరిచువల్గా హెల్దీగా ఉన్నావా? ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నావా? ఆత్మీయంగా ఎన్నో జబ్బులు ఉన్నాయేమో, ఆత్మకు ఎన్నో రోగాలు ఉన్నాయేమో, నీ యొక్క ఆత్మీయ జీవితం అంతా ఎన్నో జబ్బులతో నడుస్తుందేమో, జాగ్రత్త. అదే జబ్బులతో చచ్చిపోతే నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే తిమోతితో పౌలు అంటున్నాడు, తిమోతి, శారీరక వ్యాయామము కొంతవరకు ప్రయోజనకరమే, అది ఈ లోకంలో వరకే ప్రయోజనకరం,
కానీ దైవభక్తి విషయంలో నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే, దైవభక్తిని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే, శారీరక వ్యాయామంతో పాటుగా ఆత్మీయ వ్యాయామం చేస్తే, ఇదిగో నీకు పరలోకంలో కూడా అది నీకు గొప్ప ప్రయోజనము. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, శారీరక వ్యాయామం ఎంత అవసరమో ఆత్మ సంబంధమైన వ్యాయామం కూడా అంతే అవసరము. శరీరానికి శ్రమ ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితాన్ని కూడా క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ఆత్మీయ వ్యాయామం అనేది అవసరం. మరి ఎలాగయ్యా అది ఆత్మీయంగా ఎలా ఎక్సర్సైజ్ చేసేది? స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేది ఎలాగూ, ఏం చేయాలి, ఎలా చేయాలి, కాళ్ళు పైకెత్తాలా, చేతులు పక్కకు చెప్పాలంటే అలాంటివి కాదు చేయాల్సింది. ప్రియులారా, స్పిరిచువల్ ఎక్సర్సైజ్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి, రోజు నువ్వు ఎలా వాకింగ్కి వెళ్తావో, రోజు నువ్వు పనికి ఎలా వెళ్తావో, అలాగే రోజు దేవునితో నువ్వు గడపాలి. ప్రార్థన అనే ఎక్సర్సైజ్. ఆమేన్. చెప్పొచ్చు గట్టిగా ఆమేన్. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. కదలకుండా కూర్చుంటే నువ్వు రోగాలు పాలైపోతావు. అలాగే దేవునితో సహవాసం లేకపోతే రకరకాల జబ్బులు నీకు వస్తాయి. దేవునితో నడవకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే, దేవునితో రిలేషన్ అనేది నీకు లేకపోతే, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే ఆత్మీయంగా జబ్బులు పాలైపోతావు. పాపం అనే రోగాలు నిన్ను వెంటాడితే జాగ్రత్త. పాపాన్ని జయించాలంటే, పాప రోగాలను జయించాలి అంటే నువ్వు చేయాల్సిన ఎక్సర్సైజ్ ప్రార్థన, ప్రేయర్. చూడండి దావీదు ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 55వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. 55వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. ప్రియులారా, దావీదులో ఉన్న అనుభవం ఏంటంటే, ఈజ్ ఎక్సర్సైజింగ్ హిస్ పర్సనల్ ప్రేయర్. వ్యక్తిగత ప్రార్థన అభ్యాసం చేస్తున్నాడు, వ్యక్తిగత ప్రార్థన సాధకం చేస్తున్నాడు, ప్రార్థన అనే వ్యాయామం చేస్తున్నాడు. అందుకే దావీదు ఆత్మీయంగా అంత ఆరోగ్యంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటి మనకు ఆత్మీయంగా వచ్చే జబ్బులంటే అబద్ధాలు, బూతు మాటలు, దొంగతనాలు, రకరకాల చెడు కార్యాలు, ప్రియులారా, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసపు క్రియలు, ఇవన్నీ కూడా పాపపు జబ్బులు, ఆత్మీయ రోగాలు. ఇవన్నీ కూడా ఆ రోగాలు మనలోనికి రాకుండా ఉండాలి అంటే మనము రోజు దేవునితో సహవాసం చేయాలి. దావీదు చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే రోజుకి 3 సార్లు చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడంట? ఉదయము, చెప్పండి అందరూ, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. రోజు చేస్తున్నాడండి. కుదురుద్దా అండి అంటే రోజు చేస్తున్నాడని మనం కన్ఫామ్గా చెప్పలేం. ఎందుకంటే ఆయన రాజు కనుక ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కానీ ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు దేవునితో గడుపుతున్నాడు. కానీ దొరికినప్పుడు మాత్రము రోజుకి 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నీకే అనుభవం ఉంది ఈ రోజున? 3 సార్లు కాదు, కనీసం రోజుకు ఒకసారి అయినా ప్రార్థన చేస్తున్నావు. అరగంటే చాలు అని మనం విన్నాం. ఏంటి అరగంట? చెప్పండి మనోరు తెలిసి. అరగంటే చాలు అంటే ఏంటి? నడక. మరి ప్రార్థన ఏం చెప్పి చేస్తున్నావు? 1 గంట అయినా చేయగలుగుతున్నావా? కొత్తగా వస్తున్న విశ్వాసి, 1 అరగంట అయినా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయగలిగితే నీ ఆత్మీయ జీవితం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మీకు ఎన్ని జబ్బులు ఉన్నాయో ఎవరి దగ్గరికి వెళ్తే తెలుస్తుందండి. మిమ్మల్ని నన్ను నేను అనుకుంటా, నేను పైకి చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడుతున్నాను. నా లోపల ఎన్ని జబ్బులు ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. డాక్టర్ ఏం చేస్తాడు? బాడీ స్కాన్ చేస్తాడు. బాడీ స్కాన్ చేసినప్పుడు కొన్ని స్కానింగ్లో బయటపడతాయి, కొన్ని ఏమో బ్లడ్ టెస్ట్లో బయటపడతాయి, కొన్ని ఏమో ఎక్స్రేలో బయటపడతాయి. ఇలాగ రోగాలు బయటపడతాయి. ప్రియులారా, మనలో ఉన్న రోగాలు ఎప్పుడు బయటపడతాయి అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బయటపడతాయి. అందుకే మోషే భక్తుడు అంటాడు కీర్తనలో, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎలాంటి పాపాలు అంటే అండి, ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి రోగాలు ఉన్నాయి? మోసం చేసే మాయ రోగం ఉందా? వడ్డీలకి డబ్బులు ఇచ్చే మాయ రోగం ఉందా? లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డ వ్యభిచారం చేసే మాయ రోగం ఉందా? దొంగతనం చేసే మాయ రోగం ఉందా?
ఇలాంటి మాయ రోగాలు విశ్వాసుల్లో చాలా మందిలో ఉంటున్నాయి. జాగ్రత్త. యవనస్తులారా, మాయ రోగాలు ఉన్నాయా? చాటుగా SMS పంపించుకోవడం మాయ రోగాలు ఉన్నాయా? ఇవన్నీ ఆత్మీయ జీవితానికి పట్టే రోగం. మరి ఎంత కఠినంగా చెప్తాడు ఏంటని తిట్టుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇనుము తుప్పు వదలాలంటే సుత్తి పెట్టి గట్టిగా ఒకటి బేకాలి. గట్టిగా కొడితే తుప్పు అంత ఏమవుతుంది, మెల్లగా కొడితే రాలమ్మా రాదు. వాకింగ్ కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కనుక మనలో మాయరోగాలు ఉంటూ ఉంటాయి. మరి కొంతమందికి మాయరోగం ఏంటంటే ఏళ్ళ మీద ఏళ్ళకి సాడీలు చెప్పే మాయరోగం. మరి కొంతమంది మాయరోగం ఏంటంటే నమ్మకంగా ఉండి ద్రోహం చేసే మాయరోగం. స్నేహితుల్లాగా నటించి శత్రువులుగా ప్రవర్తించే మాయరోగం ఉంటుంది. ఇలాంటి ఎన్నో మాయరోగాలతో మనుషులు జీవిస్తున్నారు. అయితే ఆ రోగాలు పోవాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయి. దేవుని లక్షణాలు నీలోకి వస్తాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నాతో సహవాసం చేసాడు అనుకో, సంతోషం. నా లక్షణాలు కొన్నాను ఆయనకి వస్తే సంతోషం వస్తుంది. సంతోషం కాదు. మీరు ఎవరైనా నాతో సహవాసం చేస్తే నా లక్షణాలు కొనైనా మీకు వస్తాయి. తాగుబోతుతో చేయండి, గ్యారంటీగా. మాట్లాడరా? పేగాడే వాళ్ళతో చేయండి, ఒకసారి ఆడి చూద్దాం అనుకోవు. సిగరెట్ తాగే వాళ్ళతో చేయండి, ఒకసారి తాగి చూద్దాం అనుకోవు. ఎవరితో సహవాసం చేస్తే వాడిలాగా మారుతావు. అలాగే దేవుడితో నువ్వు సహవాసం చేస్తే దైవ లక్షణాలను పొందుకొని దేవుడిలాగా మారుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఆత్మీయ రోగాలు ఉండవు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి, స్పిరిచువల్ గా హెల్తీగా ఉండాలి. నువ్వు ఆరోగ్యకరమైనటువంటి సంఘం కోసం యేసయ్య వచ్చేది, జబ్బులతో ఉన్న సంఘం కోసం కాదు. జబ్బులండి ఏ జబ్బులు? శారీరకంగా నీకు ఎన్ని జబ్బులైనా ఉండొచ్చు, దేవుడికి అది ఏం బాధలేదు. బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నీకు ఏదైనా ఉండొచ్చు. అది చూడడు దేవుడు. ఆత్మీయంగా నీలో ఏమైనా జబ్బులు ఉన్నాయేమో, నీ మనసుకు ఎన్నో రోగాలు ఉన్నాయేమో అవి చూస్తాడు దేవుడు. ఆ రోగం పోవాలంటే దేవునితో సహవాసం చేయాలి. దావీదు దినానికి 3 సార్లు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ప్రార్థన ఎక్సర్సైజ్. ముస్లిం సోదరులు మనం చూసినప్పుడు నేను వాళ్ళ గురించి చదివాను. నిజమైన ముస్లిం రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాడు. కరెక్ట్గా టైం రాగానే, వ్యాపారంలో ఉండని, పనిలో ఉండని, ఎక్కడైనా ఉండని, వెంటనే కింద మోకరిస్తాడు. ఎన్నిసార్లు అండి రోజుకి? చెప్పాలి, ఎన్నిసార్లు? రోజుకి 5 సార్లు. ఒక నిజమైన ముస్లిం సోదరుడు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాడు. అది కూడా చాలా భక్తితో. మోకాళ్ళేసి నేలను మోపి, పైన టవల్ వేసుకుని, భుజాల మీద నెత్తిన టోపీ పెట్టుకొని చాలా భయముతో ఆ శ్లోకం అయిపోయేదాకా, అల్లాహ్ అక్బర్ అనే వస్తుంది కదా, స్లోగన్ వస్తుంది కదా, అదే ప్రార్థన వస్తుంది కదా, ఆ ప్రార్థన అయిపోయేదాకా అలాగే ఉంటాడు చాలా భక్తితో. ప్రాక్టీస్ అంటే అది. ఆత్మీయంగా వ్యాయామం చేయడం అంటే అది. ఈరోజు నీకు ఆత్మీయంగా వ్యాయామం లేదంటే నీ శరీరంలో నీ ఆత్మకి ఎన్నో రోగాలు వస్తున్నాయి. నువ్వు గుర్తు తెచ్చుకో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో మనము సహవాసము చేయడముగాక. ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా. దేవునితో నువ్వు గడపాలి. ప్రతిరోజు ఆయనతో నువ్వు గడపాలి. ఆయన మహిమలో నువ్వు కూర్చోవాలి. ఆయన తేజస్సు ఎదుట నువ్వు కూర్చోవాలి. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోవాలి. ప్రార్థన చేయి. అదొక రోజు, ప్రతిరోజు ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా పెట్టుకో. దేవభక్తి విషయంలో సాధకం చేసుకో, వ్యాయామం చేసుకో. ఆరోగ్యకరమైన వ్యక్తిగా దేవునికి నువ్వు కనబడతావు. ఆమేన్. హల్లెలూయా. అంతరిక్షంలోకి వెళ్ళారు మన భారతదేశంలో కొంతమంది లేడీస్, 3 అనుకుంటా, బహుశా నాకు తెలిసినంతవరకు 3. మొట్టమొదటిగా కల్పన చావ్లా అని ఆవిడ వెళ్ళింది అంతరిక్షం, స్పేస్లోకి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి వచ్చింది. నెక్స్ట్ సునీత విలియమ్స్ అనే ఆమె వెళ్ళింది స్పేస్లోకి. ఈ మధ్య బండ్ల శిరీష అనే ఆమె కూడా వెళ్ళొచ్చింది స్పేస్లో. బహుశా వీళ్ళ 3లో సునీత విలియమ్స్ అనుకుంటా, నేను ఆమె గురించి విన్నాను.
స్పేస్లో, అంతరిక్షంలో చాలా సమయం ఉండి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ అంతరిక్ష నౌకలో నుండి భూమి మీదకి దిగేటప్పుడు అందరూ వెళ్ళారు ఆమె రిసీవ్ చేసుకుందామని, ఆమెకి చప్పట్లు కొడదామని, అప్రిషియేషన్ చేద్దామని అందరూ కూడా, పాత్రికేయులు అందరూ వెళితే ప్రియులారా ఆమె ఆ నౌకలో నుండి ఆ యొక్క రాకెట్లో నుండి భూమి మీద బయటికి రాలేకపోతుంది, అడుగు వేయలేకపోతుంది. ఏంటయ్యా కారణం అంటే గంటలు 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 స్పేస్లోనే ఆ రాకెట్లోనే అలా నిలబడి ఉండిపోయిందంట. అందుకని కాళ్ళు పట్టేసి రాట్ల చేతులు కూడా ఏదో మెల్లగా వస్తుంది. నోరు మాట్లాడుతుంది కాబట్టి సైగ చేసింది, నాకు డాక్టర్ని పిలవండి, కాళ్ళు నడవడానికి రావట్లేదు. పిల్లరా ఫిజియోథెరపీ వైద్యుడు వచ్చి ఆమె కాళ్ళు చక్కగా ఫిజియోథెరపీ తీసుకెళ్ళామని హాస్పిటల్ తీసుకెళ్ళి ఫిజియోథెరపీ చేయించారు. అప్పుడు కొన్నాళ్ళుగా ఆమె కాళ్ళు వచ్చి. సో నడక అనేది లేకపోతే ఏమైపోతాయి? కాళ్ళు ముద్దవైపోతాయి. ప్రార్థన అనేది లేకపోతే నీ జీవితం ఏమైపోద్ది? స్టక్ అయిపోద్ది. జాగ్రత్త. ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. జాగ్రత్త. పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. పాపం నిన్ను ఆపేస్తుంది. జాగ్రత్త. రకరకాల పాపం అనే జబ్బులు నీ శరీరంలో వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ప్రార్థననే సాధకము చేయాలి. దైవ భక్తి విషయంలో సాధన మనము చేయదము గాక. రోజు దేవునితో గడుపుదము గాక. దేవునితో సహవాసము చేయదము గాక. దేవుని వలె మారుదము గాక. ఎలా మారాలండి మనం? దేవుని వలె. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో, దానియేలు. ఆయన కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు రోజు. ఏంటి ఎక్సర్సైజ్ అంటే దినానికి ఎన్నిసార్లు అంట? చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము వైపునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. రోజుకి 3 సార్లు దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యథావిధిగా. మరి యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువాని గురించి మాట చదువుదాం. సమయం లేదు కనుక త్వరగా ముందుకు వెళ్దాం. యేసు ప్రభువారి గురించి ఏం రాయబడింది? లోకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వద్దకు వెళ్ళారు. యేసయ్యకు ఒక వాడుక ఉంది, ఒక అలవాటు ఉంది, ఆయనకు ఒక హ్యాబిట్ ఉంది. ఏంటి హ్యాబిట్ అంటే ప్రియులారా, ప్రతిరోజు ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ దేవుడి సన్నిధిలో ఏం చేసేవాడు? యేసయ్య ప్రార్థన చేశాడు. అది యేసయ్య వాడుక. ప్రియులారా, ఏంటి నీ వాడుక? నీ అలవాటు ఏంటి? ఎలాంటి అలవాట్లు ఉన్నాయి నీకు? ఎలాంటి వ్యసనాలు ఉన్నాయి? ఇదిగో నీకు ఒక మంచి వ్యసనం అబ్బాలి నీకు. ఏంటి అంటే దేవునితో గడిపే వ్యసనం నీకు పట్టును గాక. హల్లెలూయా. తాగే వ్యసనం పోవును గాక. తాగేవాళ్ళే ఆమెనాను, మిగతా వాళ్ళు అన్నమాట, లేకపోతే తేడా వచ్చేస్తుంది. తాగాడే వ్యసనం పోవును గాక. సెల్ ఫోన్ చూసే వ్యసనం పోవును గాక. ఆమెనరా అబ్బో, మీరు అసలు చూడరు. పెద్దరాత్రులు 1 గంట 2 వరకు ఆడపిల్లలకి అదొక వ్యసనం, బానిసలు. ఆడపిల్లలే కదా, మగపిల్లలు కూడా బానిసలు అయిపోతున్నారు. ఏంటి నీ అలవాటు? ఫోన్ చూసే అలవాట? ఏంటి నీ అలవాటు? టీవీ చూసే అలవాట? ఏంటి నీ అలవాటు? బయటికి వెళ్ళి కాలక్షేపం చేసే అలవాట? ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఉండాల్సిన అలవాటు ఏంటంటే, నీకు ఉండాల్సిన వాడుక ఏంటి అంటే దేవుని సన్నిధిలో గడిపే వాడుక నీకుండును గాక. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఏమండి, మందు తాగే అలవాటు ఉన్న వ్యక్తికి దానికి బానిస అయిపోతుంది. అది తాగపోతే ఆయన ప్రాణం ఎలా ఉంటుందంటే
పిచ్చెక్కిపో. నీకు కూడా ఎలా ఉండాలంటే ప్రార్థన ఏ రోజైనా చేయకపోతే ఏమైపోవాలి, అయ్యో నేను నిన్న ప్రార్థన చేయలేకపోయానని పిచ్చిలాగాలి. అలా ఉండాలి వ్యసనం అంటే. కొంతమంది ప్రార్థనలో కూర్చుంటేనే పిచ్చెత్తిపోతుంది. ఈ పాస్టర్ ఉన్నాడు చేయకపోతే ఊరుకోడు, కనీసం తలకన్నా ఉంచుకుని కూర్చోడు. ఇంట్లో మా భర్త ఉన్నాడు ప్రార్థన చేయకపోతే ఊరుకోడు, లేకపోతే నా భార్య ఉంది తిడుతుంది ప్రార్థన చేయకపోతే. ఇలా చెడపట్లాడుతూ ప్రార్థనలో కూర్చునేవాడు ఉన్నారు చిరాకుగా. కానీ ప్రియులారా, ఈరోజు నీకు ప్రార్థన అవసరం అవ్వాలి, ప్రార్థన నీకు వాడుకైపోవాలి, ప్రార్థనే నీకు ఒక మంచి అలవాటుగా మారిపోవును గాక. అప్పుడు నీ యొక్క ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఆరోగ్యం. సో స్పిరిచువల్ ఎక్సర్సైజ్లో చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ యువర్ ప్రేయర్, పర్సనల్ ప్రేయర్. నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితం రోజు వ్యాయామం చేయి. దేవుని వలె నువ్వు మార్చబడతావు, దేవుని పోలికలోకి వస్తావు. నీలో ఎటువంటి జబ్బులు, పాపపు జబ్బులు నీలో ఉండవు. రెండవదిగా మనం చూద్దాం. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకో. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవలో నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడేవాడును. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. రెండవదిగా ఎక్సర్సైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అభ్యసించు, అభ్యాసం చేయి. దేవుని వాక్యాన్ని సాధకం చేయి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం ధ్యానం చేయండి. ఏమండి మాకు చదువు రాదండి, ఎలా చదువుతామండి అని మీరు అనుకుంటున్నారా? ఆదివారం చెప్పిన వాక్యాన్ని మెడిటేట్ చేయండి, వారమంతా ధ్యానం చేయండి. దేవుడు ఏం మాట్లాడాడు నాతో అని చెప్పి ఆ వాక్యాన్ని గురించి మీరు ఒకసారి ధ్యానం చేయండి. ధ్యానం చేయడానికి చదువు రాక్కర్లేదు, వింటే చాలు, చెవులుంటే చాలు. ఏ చెవులుంటే? దేవుని వాక్యము వినే చెవులుంటే చాలు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులు లేనివాడు ఉంటాడండి, అందరికి ఉన్నాయి, కానీ ఏ చెవులు లేవు? వినే చెవులు లేవు. కాబట్టి దేవుని వాక్యం విని దాన్ని ధ్యానం చేయాలి. రోజు దేవుని వాక్యం చదువుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలని లేఖన భాగం సెలవిస్తుంది. ఇప్పటి వరకు మీకు అలవాటు లేదా? ఇక నుండైనా మొదలు పెట్టండి. దేవుని వాక్యము రోజు చదవండి, ఉదయకాలం ధ్యానం చేయండి. అది మీకెంతో ఆత్మీయమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. స్పిరిచువల్ హెల్త్ నీకు రావాలి అంటే యు మస్ట్ ఎక్సర్సైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎక్సర్సైజ్ చేయి. భయపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. దేవుని వాక్యాన్ని నీ గుండెలో పెట్టుకో, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. వాక్యం ఏదైతే విన్నావో దాన్ని భద్రం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పశువులు నెమరవేస్తాయి చూసారా? గడ్డి తిని నెమరేస్తాయి, గ్యాదరు ఎడ్లు ఏం చేస్తాయి? పశువులు ఎలా నెమరేస్తాయో ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యము నీవు నెమరేయాలి, ధ్యానం చేయాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీ గుండెల్లో వాక్యం ఉండే ఎవరు దానిని తీసివేయలేరు. పిల్లరా, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండును గాక. నేను చాలా నాళ్ళ క్రితం ఒక ఉదాహరణ చెప్పానండి, అది మన సోషల్ మీడియాలో చూసి నాకు సంతోషించింది. చాలా నాళ్ళ క్రితం సంఘంలో ఒక ఉదాహరణ చెప్పాను. సోషల్ మీడియాలో పోస్టుల్లో పడింది, ఒక పోస్ట్ పెట్టారు. అది నా బల ఆశ్చర్యం వేసి ఏంటంటే, ప్రియుల మిలిటరీలో ఒక సైనికుడు ఉన్నాడు. 17 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఎంత వయసు, చాలా యవనస్తుడు, చాలా యవనస్తుడు. పెళ్ళైన కొత్తలో ఆయన భార్య ప్రార్థనా పర్వాలు అంటే, ఏమండి బైబిల్ చదువుకోండి. మీరు యుద్ధంలో సరిహద్దులో ఉండేటప్పుడు బైబిల్ చదువుకోండి. యుద్ధం లేని సమయంలో ఖాళీగా ఉండేటప్పుడు బైబిల్ చదువుకోండి. మీ గుండెల్లో పెట్టుకోండి, కాదులే మీ జేబులో పెట్టుకోండి.
గుండెలో పెట్టుకోవడానికి అన్యుడు కదా. ఈ జేబులో పెట్టుకోండి, అవసరమైతే చదివి మీ హృదయంలో భద్రపరచుకోండి. పాకెట్ బైబిల్ ఇచ్చిందని గిఫ్ట్గా. ఇంకా పెళ్ళైన 4 రోజులకే ఏమో మళ్ళీ వెళ్ళిపోయాడు, బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కొనాలు చక్కగా భార్య చెప్పినట్టుగా బుద్ధిమంతుడు. చూడండి, తల్లిదండ్రులు చెప్పిన అంటే కొంతమంది భార్య చెబుతూ భలే అంటారు. మేసి రక్తమే బుద్ధిగా బైబిల్ చదువు. కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రియులారా, భయంకరమైన యుద్ధం వచ్చింది. సైన్యం అంతా యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యవనస్తుడు కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతనితో పాటు ఉన్నటువంటి ఆ గ్రూపులో యుద్ధంలో తుపాకులు తగిలి, ఆ గుళ్ళు తగిలి, తుపాకులు యొక్క వాటిని ఏమంటారు, తోటాలు తగిలి, ఆ బుల్లెట్స్ తగిలి వీళ్ళందరూ చనిపోయారు. వాళ్ళతో పాటు ఈ కుర్రాడు కూడా చనిపోయాడు. అందరినీ బాడీలు తీసి సాయంత్రం పూట బాడీలన్నీ ట్రక్లో ఎక్కించుకుని తీసుకొస్తుంటే ఈయన గుండె కొట్టుకుంటుందంట, మూలు వినపడుతుందంట, నేను మూలుగుతున్నాను. ఏంటి అతను బతికే ఉన్నాడు కదా అని చెప్పి అతన్ని ఆ యొక్క బాడీస్ ట్రక్లో నుండి బయటికి తీసి చూసినప్పుడు ప్రియులారా, తుపాకీ యొక్క తోట ఆయన గుండెకి తగిలింది. తగలడం ఆ బైబిల్కి తగిలింది. అట్ట ఉంది బైబిల్. సగం వరకు ఆ తోట వెళ్ళిపోయి, బైబిల్ని చీల్చుకుంటూ సగం వరకు వెళ్ళిపోయి అక్కడితో ఆగిపోయింది. ఈయనకేమో దిమ్మ తిరిగి కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు, సోదక్కి పడిపోయాడు. సాయంత్రం అయ్యేసరికి ఆయనలోకి స్పృహ వచ్చింది. అని చెప్తున్నాడు, ఈరోజు నేను బతుకున్నానంటే నా భార్య ఇచ్చిన చెప్పండి. బైబిల్ ఎక్కడ పెట్టుకున్నాడు? జేబులో ఉంటే నేను అంత ప్రమాదం తప్పిందే. ఈరోజు నీ గుండెల్లో ఉంటే ఎంత మంచిది నీకు. అదే బైబిల్ అంటూ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీ చేతులకు ఉండాలి, నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండాలి, నీ ఇంటికి ఉండాలి, నీ ఒంటికి ఉండాలి. నువ్వు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, నీ నోట దేవుని మాటలు రావాలి. అదే ప్రాక్టీస్ అంటే, అదే వ్యాయామం అంటే, అదే ఎక్సర్సైజ్ అంటే. దేవుని వాక్యాన్ని నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయదుగాక. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఒక్కో సహోదరి నాతో చెప్తుంది, ప్రార్థన చేయడానికి వాళ్ళు వెళ్ళకెళ్ళినప్పుడు నాతో చెబుతుంది, పాస్టర్ గారు నిన్న మీరు ఆదివారం చెప్పిన వాక్యం అంతా నా భర్తతో చెప్పానండి. మీరు చెప్పిన ఉదాహరణలు కూడా చెప్పాను. ఆయన ఎంతో ఇష్టంగా వింటాడు. గుడికి మాత్రం రాడలేదు, కానీ ఏమంటాడు, నేను చెప్పిందంతా తిరిగి పోసుకొచ్చినట్టు చెప్తుందంట తన భర్తకి. పెద్ద ఆవిడ చూసారు ఎంత చక్కని అనుభవం. మీరు చెప్పినవన్నీ టీవీలో వస్తున్నాయి, నిజంగానే మీరు చెప్పినవి జరుగుతున్నాయా అంటూ ఉంటుంది. ప్రియులారా, ధ్యానం అంటే అదే. హృదయంలో దేవుని వాక్యం నింపుకొని, ఆ నింపుకున్న వాక్యాన్ని నీ కుటుంబంలో వాళ్ళకి నింపాలి. ఆమేన్. రామనపాడు పెట్రోల్ బంక్కి వెళ్ళి ప్రియులారా నువ్వు ఏం చేస్తావు, బండి నిండా పెట్రోల్ కొట్టించుకుంటావు. అప్పుడు ఆ బండితో నీ పనులన్నీ చేసుకుంటావు. నింపబడమే కాదు, నువ్వు పొయ్యాలి. దేవుని వాక్యాన్ని నీలో నింపుకొని నీ భర్తకి ఆ వాక్యాన్ని పొయ్యాలి, నీ పిల్లలకి పొయ్యాలి, నీ ఇరుగు పొరుగు వారికి ఆ వాక్యాన్ని వెదజల్లాలి. ప్రియులారా, యోసేపు ధాన్యం నింపేశాడంట కొట్లలో. నింపేసి ఏం చేశాడు, అలాగే ఉంచి పాడు చేశాడా? వచ్చిన వారందరికీ ధాన్యం కొలిసి పోసాడట. దేవుని మందిరానికి వస్తున్న నువ్వు దేంతో నింపబడాలి? మాట్లాడండి. దేంతో నింపబడాలమ్మా? వాక్యంతో నింపబడాలి. నింపబడి ఏం చేయాలి? దాన్ని తిరిగి పోయాలా వద్దా? పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ ఎట్లా వస్తుంది? పెట్రోల్ బంకులోకి ఎలా వస్తుంది? పెద్ద ట్యాంకర్ వస్తుంది పెట్రోల్ నింపుకొని. అప్పుడు అది వచ్చి ఏం చేస్తుంది? ఆ బంకులో కొంచెం, ఆ బంకులో కొంచెం, అలా నింపుకుంటా. నువ్వు నింపబడాలి, నీ ఇంట్లో వాళ్ళని నింపాలి. దేంతో నింపాలి? దేవుని వాక్యం. హల్లెలూయా. కనుక పిల్లరా, రోజు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. యెహోషువను కూడా దేవుడు అంటాడు, యెహోషువ ఇదిగో నేను నీకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించాలి, చదవాలి. దానిలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అంతేకాదు దాన్ని తప్పిపోకూడదు అంటాడు. ఇశ్రాయేలీయులకు నువ్వు బోధించాలి, నువ్వు చదవాలి, బోధించాలి. ఈరోజు నువ్వేం చదువుతున్నావు, ఏం చెబుతున్నావు?
పేపర్లో అర్థమైనవన్నీ చదివి చెప్పవచ్చిన వాళ్ళకి, టీవీలో చూసి నలుగురికి చెప్పు పలానా చోట ఏదో జరిగిందంట, అదంటే ఇదంటే. అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం విని నువ్వు చెప్పగలిగిన వ్యక్తివై ఉండాలి. రోజు ఒక ప్రాక్టీస్గా నీకు మారాలి. రోజు దేవుని వాక్యాన్ని నీవు వ్యాయామము చెయ్యదువు గాక. దేవుని ధర్మశాస్త్రం చదివితే ఎలాంటి మేలులు కలుగుతాయో 119వ కీర్తనలో చదువుకొని ఇంటికి వెళ్ళాక, దేవుని ధర్మశాస్త్రం చదివితే, వాక్యము చదివితే, రోజు దేవుని శాసనాలు చదివితే నీకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పిల్లరా కీర్తనలో ఉంది. కనుక దేవుని వాక్యాన్ని అభ్యసించాలి. వాక్యములో అభ్యాసం, ప్రార్థనలో అభ్యాసం. చివరిగా మూడవదిగా చెప్పి ముగిస్తాను, సమయం లేదు. లూకా సువార్త 18వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. వారానికి ఎన్నిసార్లు? వారానికి 2 సార్లు ఉపవాసం చేయించు. ఒక పరిసయ్యుడు అంటున్నాడు యేసు ప్రభువారి దినాల్లో, దేవునితో అంటున్నాడు, దేవా నేను వారానికి 2 సార్లు ఉపవాసము చేయించు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. పరిసయ్యుడు యొక్క ఎక్సర్సైజ్ ఏంటంటే, 1 ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన, 2వది దశమ భాగం ఇవ్వటం. ఈ 2 మానకుండా చేస్తున్నాడు అంటే గొప్పగా చెప్పుకుంటున్నాడు వచ్చి మందిరంలో. 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళారు. వారిలో ఒకడు ఇప్పుడు మనం చదివిన పరిసయ్యుడు, 2వ ఆయన సుంకరి. పరిసయ్యుడు ఇప్పుడు చేస్తున్న ప్రార్థన, ప్రభా నేను దుర్మార్గుని కాదు, నీచుని కాదు, నికృష్టుని కాదు, అలాంటి కాదు, ఎలాంటి కాదు, నా పక్కన ఉన్నవాడు లాంటి కూడా కాదు. ఎవరు పక్కన ఉంది? సుక్కర్ లాంటి కూడా కాదు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాన్ని క్రమంగా ఇస్తున్నాను, మానకుండా ఇస్తున్నాను. అయితే తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిసయ్యుడి కంటే సుంకరి ఎక్కువ నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఆ మాట చదువునైనా. దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుడిగైనను ధైర్యము చాలక, ఇంకా కిందకి తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎవరికంటే ఎవరు చెప్పండి, ఎవరు తెచ్చాపండి? ఎవరికంటే ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారు? పరిసయ్యుడి కంటే. అంటే దాని అర్థం ఏంటి? పరిసయ్యుడు కూడా మాట్లాడరు. సందీప్ కంటే రాజ్కుమార్ బలవంతుడు అంటే అర్థం ఏంటంటే, సందీప్ బలహీనుడేమి కాదు, సందీప్ కూడా బలవంతుడే, బలహీనుడు అని రాయబడాలి అక్కడ. పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడని తీర్చబడ్డాడు. పరిసయ్యుడు కూడా నీతిమంతుడే, కానీ అతనిలో కొన్ని కొరతలు ఉన్నాయి. కానీ ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. మరి మీరు 2 సార్లు ఉంటున్నారండి? మీకు రోగాలు ఉన్నాయా? తప్పుగా అనుకోమండి. మీకు ఏదైనా శారీరక జబ్బులు ఉన్నాయా? కనీసం శనివారం రాత్రిపూటైనా ఉపవాసం ఉండండి, మీకేం కాదు. ప్రాక్టీస్ చేయండి. ఉపవాసాన్ని వ్యాయామంగా పెట్టుకోండి, ఉపవాసాన్ని ఎక్సర్సైజ్గా పెట్టుకోండి. వారానికి 1 పూటైనా ఉపవాసంలో గడపండి. మీ శరీరాన్ని లోపరుచుకోండి. మీ శరీరము మాట వినేలాగా చేయండి. శరీరం బలహీనమైతే ఆత్మ బలం పొందుకుంటుంది. ఆత్మలో బలంగా ఉంటే నీలో ఆత్మీయ రోగాలు ఏమీ ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెంతో ఆరోగ్యంగా ఉంటావు. హల్లెలూయా. మరేది మన భక్తి? ఉపవాసం లేకపోతే నీ శరీరం నీ మాట వింటదా? నీ కోపాన్ని చంపుకోగలవా? నీ గర్వాన్ని చంపుకోగలవా? నీ శరీర కోరికలు చంపుకోగలవా? ఉపవాసం లేకుండా నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవా? చేయలేవు. ఉపవాసం లేకపోతే నీలో భక్తి పెరగదు. ఉపవాసం లేకపోతే నీలో దైవత్వం పెరగదు. ఉపవాసం ఉండకపోతే ప్రియమైన దేవుని బిడ్డ, నీలో దేవుడికి కావాల్సినటువంటి ఆత్మీయ అనుభవాలు కనబడవు. కనుకని ఉపవసించి ప్రార్థించాలి. అదొక ఎక్సర్సైజ్ యువర్ ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాస ప్రార్థనను సాధకం చేయి. భయపడద్దు, నీకేం కాదు. దేవుడు ఉన్నాడు. ఒక్క పూటకి ఏమైపోతామండి అని అవుతామా?
ఏమన్నా ఒకవేళ ఇబ్బంది అయినా రాంపళ్ళ బోల్డ్ మంది మన చుట్టూ ఆర్ఎంపీలు ఉన్నారు. ఎవరు ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు లేదా? మనం వెళ్ళడం, ఫోన్ చేస్తే ఆయన రావడం జరిగిపోతుంది. ఎందుకు భయం? ఎందుకు? ఏమీ రాదు. నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఉపవాసం ఉండే ఎవరికి ఏ అనారోగ్యాలు రాకుండాను గాక. ఆమె చెప్పిన వాళ్ళందరూ ఉపవాసం ఉందరు గాక. ఆమె అనేది చాలా ఈజీ వర్డ్, 2 అక్షరాలు మాట. ఆమె బాగా చెప్తాం కదండి, కానీ పాటించడం కొంచెం కష్టం. ఉపవాసం ఉండే శరీరానికి కూడా మేలే, కొవ్వు కలుగుతుంది. అయితే కొవ్వు కరగాలని ఉపవాసం ఉండొద్దు. ఏమండి, గర్వం కరగాలని, పొగరు కరగాలని, కోపం చావాలని, ఏమండి ఇలా మనలో శరీరానికి చాలా ఉంటాయి. ఆశలు చావాలని ఉపవాసం ఉండాలి, కానీ కొవ్వు కరిగిపోవాలి కాబట్టి 6 రోజులు ఉపవాసం ఉంటే అన్నట్టుగా ఉంటే అది ప్రయోజనంగా. కనుక ప్రియులారా, పరిశుద్ధుల్లో కూడా మంచి లక్షణం ఉంది. ఏంటి అంటే అతడు వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మరి నీ సంగతి ఏంటి? సరే ఆలోచించు. ఇంకోటి ఆయన చేస్తున్న గొప్ప విషయం, 10వ భాగం దేవుడికి ఇచ్చేస్తాడు. అది కూడా ఒక చక్కని వ్యాయామం. నువ్వు ఇస్తున్నావు దేవుడికి, అది కూడా నువ్వే తినేస్తున్నావా? నీకు ఇచ్చిన దేవుడికి, నీకు ఇచ్చే రాబడిలో అది ఏదైనా కానీ 10వ భాగాన్ని దేవుడికి ఇస్తే, నీ ఏ దైవ సేవకుడి ద్వారా వాక్యం వింటున్నావో, వారం బలం పొందుకుంటున్నావో, ఏ సంఘంలో నువ్వు నడిపించబడుతున్నావో ఆ సంఘంలో దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగం దేవుడికి ఇస్తే నీ ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడతాయి. ఫైనాన్షియల్గా కూడా నువ్వు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. ఇది కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. 10వ భాగం ఇవ్వడం కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని వృద్ధి పొందిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, ఒకటి ప్రార్థనలో సాధకం ఉండాలి, 2వది దేవుని వాక్యంలో సాధకం ఉండాలి, 3వదిగా ప్రియులారా ఉపవాస ప్రార్థనలో కూడా మనం సాధకం చేయబడాలి. రోజు ఎక్సర్సైజ్ చేయాలి. వారానికి ఒకసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ భక్తి జీవితం ఎంతో దేవునికి ఇష్టంగా ఉంటుంది. దేవుడు దీన్ని బట్టి సంతోషిస్తాడు. నీ జీవితం దేవునికి పరిమళ వాసన వలె ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటావు. ఇదిగో రాబోయే నిత్య జీవానికి వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు. అలాగిన దేవుడు ఇలాంటి అనుభవాలతో మనలను నడిపించును గాక. దృతాలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన మా తండ్రి, మీ స్తోత్రం చేసిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో అయినా మీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడిన విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. శారీరక వ్యాయామం మాకు ఎంత అవసరమో అంతకు మించి ప్రభువా ఆత్మీయమైనటువంటి వ్యాయామం అనేది మాకు అవసరమని, ప్రార్థనలో ప్రభువా మేము సాధకం చేయబడాలని, నాయన మీ వాక్యం విషయంలో కూడా ప్రతి దినము నాయన మేము వ్యాయామం చేయాలని, అదేవిధంగా ఉపవాస అనుభవంలో తండ్రి నీకు ఇచ్చే అనుభవంలో కూడా దినదినము సాధకం చేయబడుతూ ఉండాలని ప్రభువా, అలాగే మేము చేసినప్పుడు ఆత్మీయంగా ఎంతగానో ఆరోగ్యంగా ఉంటామని మాతో మాట్లాడే విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మాలో ఎటువంటి ఆత్మీయమైన రోగాలకు తావు లేకుండా ఆత్మచేత నింపబడిన వారమై దేవా ఇలాంటి అనుభవాలు కలిగిన వారమై ప్రతి దినము కూడా నాయనా వ్యాయామం చేస్తూ సాధకము చేసుకుంటూ మీలో ఎదిగేటటువంటి గొప్ప కృపను, ధన్యతను, భాగ్యమును మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి నాయనా చెప్పిన మాటలు మీరు దీవించండి, మా అందరి హృదయాల్లో కూడా మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వినడం మాత్రమే కాదు నాయనా, విని దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యం మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. దేవా తండ్రి శారీరక ఆరోగ్యాలు ఇవ్వండి, దేవా ఆత్మ అభివృద్ధి కలుగు చేయండి, భౌతికమైన దీవెనలతో కూడా మీరే నింపాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా వారం వారం కూడా వింటున్న వాక్యాల చేత సంఘం ఆత్మీయంగా బలపడుతూ ఎదుగుచు దేవా దైవత్వంలోకి మార్చబడుతూ మహిమ కలిగిన సంఘముగా, ఎత్తబడే సంఘముగా, సిద్ధపడగలిగినటువంటి సంఘముగా మార్చబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
దేవా తండ్రి నాయన ఉపవసించే వారిని లేవనెత్తండి, ప్రార్థనా వీరులను లేవనెత్తండి, ప్రభువైనా సంఘాన్ని బలపరిచేవారిని లేవనెత్తండి తండ్రి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి పొందడానికి మీరు కృప చూపించండి. దేవా తండ్రి కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. దేవా చాలా మంది బలహీనలుగా ఉన్నారు, బలపరచండి. చక్కని ఆరోగ్యాలు మీరు గాయించండి ప్రభావం. దేవా మరి కొంతమంది రకరకాల సమస్యలతో వచ్చారు, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, దేవా తండ్రి నాయన శత్రువుల ద్వారా శోధనలతో, ప్రభా కుటుంబంలో ఎన్నో నాయన ఆందోళనలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉన్న శోధనలు తొలగించండి, ఇబ్బందులు కూడా ప్రభా నెమ్మదినివ్వండి, సమాధానాన్ని మీరు దాయిచేయండి నాయన. ఈ మందిరానికి వచ్చడం ద్వారా మేము ఎంతగానో దీవించబడ్డామనే సాక్ష్యం అనేక మంది కలిగి ఉండడానికి సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీ నామానికి ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరొచ్చిన అందరికీ తోడుండి నడిపించును గాక. యేసు రక్తమే చేయి, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.